వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతం గురించి చూస్తూ ఉన్నాం. సో ఈ మహాభారతంలో 3వ పర్వం ఏమిటి అంటే అరణ్య పర్వము లేదా వనపర్వం అండి. మరి ఈ సెషన్లో ఈ యొక్క అరణ్య పర్వంలో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ అరణ్య పర్వానికే మరొక పేరు ఏమిటంటే వనపర్వము అంటామండి. సో మరి ఈ యొక్క మహాభారతంలో ఈ అరణ్య పర్వం అనేది ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ వరకు కొనసాగుతుంది అనేది చూస్తే హస్తినాపురములో మాయాజోదములో 2వసారి ఓడిపోయినటువంటి పాండవ సమూహం అంతా కూడా ద్రౌపది సమేతముగా 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము జరగాలి. ఈ 12 సంవత్సరాల అరణ్యవాసములో భాగముగా ఈ యొక్క పాండవ పంచకం అంతయు కూడా బయలుదేరి నుండి హస్తినాపురాన్ని వదిలి నుండి అజ్ఞాతవాసములో భాగముగా విరాటుడి యొక్క ఆస్థానానికి వెళ్ళడానికంటే ముందు తమ ఆయుధాలన్నింటినీ కూడా జమ్మి చెట్టుపై పెట్టేంత వరకు కూడా ఏ పర్వం కొనసాగుతుంది అంటే అరణ్య పర్వం అనేది కొనసాగుతుంది అండి. సో మరి యొక్క అరణ్య పర్వములో ప్రధానముగా మనం చూడవలసినటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు మొదటిది పాండవ పంచకం, ద్రౌపది, కుంతి, కులగురువైనటువంటి ధౌమ్యుడు మొదలగు రాజుద్యోగులంతా కూడా అరణ్యాలకు వెళ్తున్నారండి. సో ఇక్కడ అరణ్యాలకు వెళ్ళుట అనే అంశం అనేది చూడాలి. ఈ అరణ్యాలకు వెళ్ళిన అనంతరం ధర్మరాజు అరణ్యములో ఉండే సమయంలోనే సూర్యునికి తపస్సు చేసి అక్షయ పాత్రను పొందడం జరుగుతుందండి. అక్షయ పాత్ర. సో తరువాత కాలములో అక్కడికి ప్రధానముగా ఎవరు రావడము జరుగుతుంది అంటే వ్యాస మహర్షి రాకండి. పాండవులు అరణ్యములో ఉన్నప్పుడు వ్యాసుని రాక అనేది జరుగుతుందండి. సో అదే విధముగా తర్వాత మనం గమనించినట్లయితే ప్రధానముగా వ్యాసుని రాక అనంతరం సో ఇక్కడ అర్జునుడు శివునికి తపస్సు చేయడం అండి. సో తర్వాత మనం చూసినట్లయితే భీముడు సౌగంధికా పుష్పాలకై వెళ్ళుట, ఈ సౌగంధికా పుష్పాలకు వెళ్తున్న తరుణంలోనే భీమునకు ఎదురైనటువంటి మహావీరుడు ఎవడంటే తన అన్న త్రేతాయుగములో శ్రీరామునికి బంటుగా ఉన్నటువంటి హనుమ అండి. సో భీమునికి సౌగంధికా పుష్పాలకు వెళ్ళే క్రమంలో అదేవిధంగా మనం గమనించినట్లయితే అరణ్య పర్వంలో అతి ముఖ్యమైనది ఏది అంటే ఘోషయాత్ర అండి. ఘోషయాత్రలో భాగముగా కౌరవులు ఎవరి చేతిలో ఓడిపోవడం జరుగుతుందంటే చిత్రరథుడు అనబడే గంధర్వుడి చేతిలో. వారిని ఓడించిన వారు పాండవులు. తర్వాత మనం గమనిస్తే ఈ యొక్క అరణ్య పర్వంలోనే భాగముగా అతి ప్రధానమైనది ఏది అంటే నల దమయంతుల కథ అండి. అంటే నిరుత్సాహముతో పాండురాజు ఉన్న తరుణములో అతనికి ఊరట కల్పించడానికి నీకంటే ఎక్కువ కష్టాలు పడి కలి శని ప్రభావాల ఫలితముగా నలుడు తన రాజ్యాన్ని, తన భార్యను, తన సుతులను ఎలా కోల్పోయి చివరిక ఋతుపర్ణుడు అనబడే రాజు ఆస్థానములో ఒక రధికుడిగా, ఒక వంటవాడిగా తన జీవితాన్ని ఎలా గడిపాడు, తరువాత కాలములో అతనికి ఎలా తన శక్తి వచ్చినది, కష్టములనేవి కలకాలము ఉండబోవు, సహనముతో ఓర్పు వహించాలి అని తెలిపే తరుణములో ఈ నలదమయంతుల కథ చెప్పడం జరుగుతుంది అండి. ప్రధానముగా ఈ అంశాలన్నీ కూడా మనం ఏ పర్వంలో చూస్తామంటే అరణ్య పర్వంలో ప్రధానంగా చూడడం జరుగుతుంది అండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో అక్షయ పాత్ర, దీనికి ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే సూర్యోదయం నుండి సూర్య అస్తమయములోపై ఆహారం ఇవ్వడం జరుగుతుంది. రెండవది తన కులసతి అయినటువంటి ద్రౌపది భోంచేసిన తర్వాత మరి పాత్ర నుండి ఏమీ ఉద్భవించవు. అర్థమవుతుందండి. ఈ తరుణములోనే ఈ యొక్క కౌరవులు పాండవుల యొక్క మదాన్ని, పాండవులు ఎలా ఉన్నారో చూడాలనుకున్న సమయంలో ఘోషయాత్రకు వచ్చి వాళ్ళు విఫలమవడం, తరువాత కాలంలో దుర్వాస మహర్షిని ఆశ్రయించి సో వారిని దుర్వాసుని
అరణ్యాలకు వెళ్ళి పాండవుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరడం జరుగుతుంది. ఆ సందర్భంలో అక్షయ పాత్ర ఉందని ధైర్యంతో ఉన్నప్పటికీ పాంచాలి భోంచేసిన అనంతరం దూర్వాసుడు తమ 10,000 మంది శిష్యులతో వచ్చి మాకు ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయాలనడం, ధర్మరాజు సరే అనడం, ఆ సందర్భంలో ఏం చేయాలో తోచని స్థితిలో ఆమె యొక్క అన్నైనటువంటి శ్రీకృష్ణుడు రాకతో ఆ దుర్వాసుని ముని నుండి వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. రెండవది వ్యాసుని యొక్క రాక. సో ప్రధానముగా తపోభూముల నుండి హస్తినాపురానికి వెళ్ళే క్రమంలో హస్తినాపురములో ధర్మాత్ములైనటువంటి యుధిష్ఠిర పంచకం అనేది లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అరణ్యాలలో ఉన్నారు. ఈ 12 సంవత్సరాల అరణ్యవాస కాలాన్ని ఎటువంటి నిరుపయోగముగా గడపవద్దు. రాబోవు కురుక్షేత్ర సంగ్రామమునకు ఇప్పటి నుండే మీ సోదరులంతా కూడా సన్నాహము కావాలని ఎవరు సూచిస్తారంటే వ్యాసుడు సూచించడం జరుగుతుందండి. వ్యాసుని యొక్క సూచన మేరకే అర్జునుడు ఎక్కడికి వెళ్తాడంటే ఇంద్రకీలాద్రి పర్వతాలకి వెళ్ళి పరమశివుడికై తపస్సు చేయడం జరుగుతుంది. ఈ పరమశివుడు అర్జునునికి కనిపించాలి, అర్జునునికి వరాలు ఇవ్వాలి అనుకుంటే అర్జునుడు అంత వీరుడో కాదన్న ఉద్దేశంతో సాక్షాత్తుగా పరమశివుడే కిరాతుకుని వేషములో ఒక బోయవాని వేషములో రావడం జరుగుతుందండి. ఈ బోయవాని వేషములో ఇద్దరూ కూడా ఒక దగ్గర ఎదురైనప్పుడు మాయా వరాహము ఒక పంది అనేది వీళ్ళిద్దరికి తగాదును సృష్టిస్తుంది. ఈ పంది నాది అంటే నాది అనే క్రమములో బోయవానుగా ఉన్నటువంటి పరమశివుడు, తపస్సాద్రి అయి ఉన్నటువంటి అర్జునుడు ఇరువురు కూడా తలపడడం జరుగుతుంది. ఆ క్రమములో అర్జునుడి యొక్క శక్తికి మెచ్చినటువంటి పరమశివుడు తన నిజస్వరూపాన్ని అందిస్తూ పాశుపాతాస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి. సరే గమనించాలి, శివుడు అర్జునునికి ఇచ్చినటువంటి అస్త్రం ఏది అంటే పాశుపాతాస్త్రం అండి. శివుని యొక్క ధనస్సు పేరు ఏమిటంటే పినాకిని అండి. అందుకే శివుణ్ణి ఏమంటామంటే పినాకి పాని అంటామన్నమాట. గమనించాలి. సో కొంతమంది పినాకిని అనుకుంటూ ఉంటారు. పినాకనము అనేది శివుని యొక్క ధనస్సు పేరు. శివును అర్జునుడికి ఇచ్చినటువంటి అస్త్రం ఏది అంటే పాశుపాతాస్త్రం. ఈ అస్త్రము పొందిన తర్వాత అర్జునుడు ఏ లోకానికి వెళ్ళడం జరుగుతుందంటే ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంద్రలోకములో తనపై ఉన్నటువంటి వాంఛతో ఊర్వశి దగ్గర కాగా నీవు నాకు మాతృ సమానురాలువు అని తమను నిర్లక్ష్యం చేయడముచే ఊర్వశి శాపానికి కోపాగ్నికి ఎవరు బలవుతారంటే అర్జునుడు బలవుతాడు. ఆ సందర్భంలో ఏమీ తెలియనటువంటి అర్జునునకు ఇంద్రుడు ఊరట కల్పిస్తాడు. రాబోతున్నటువంటి అజ్ఞాతవాస కాలములో ఊర్వశి శాపం నీకు రక్షణ కవచం అవుతుంది, కంగారు పడకున్నాయన అని తిరిగి భూలోకానికి పంపించవేయడం జరుగుతుంది. తరువాత కాలంలో కాలం గడుస్తున్నప్పుడు సౌగంధికా పుష్పం అనేది వీరు ఉన్నటువంటి వనవాటికి రావడం జరుగుతుంది. ఇటువంటి పుష్పాలతో పూజ చేయాలని కాంక్షిస్తుంది ఎవరంటే ద్రౌపది. ద్రౌపది మనోవాంఛ తీర్చడానికై ఉత్తరాభిముఖముగా సౌగంధికా పుష్పాలకు వెళ్తున్న తరుణములో ఆయనకు ముందుగా ఎదురైనటువంటి అవరోధం ఏమిటి అంటే ఒక కపిధ్వజం. ఆ కపే ఎవరు అంటే వానరుడు, మన యొక్క హనుమంతుడు. ఆ కపి యొక్క వాలాన్ని తప్పించబోగా దాన్ని తీయమనగా నేను వృద్ధ వానరాన్ని, నాకు శక్తి చాలడం లేదు, నీవు అంత శక్తిమంతుడివైతే వాలాన్ని తప్పించి వెళ్ళు, లేదంటే వాలాన్ని దాటి వెళ్ళమంటుంది. నేను శక్తివంతుడని వాలాన్ని తప్పించడానికి ప్రయత్నించగా శక్తి అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఇది ఏదో మాయారూపంలో ఉన్నది అని ప్రశ్నించగా అప్పుడు భీమునకు హనుమ యొక్క నిజస్వరూపం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే హనుమ నిజస్వరూపం కనిపిస్తుందో వెంటనే అగ్రజుడిగా భావించి, అగ్రజ రాబోవు కురుక్షేత్ర సంగ్రామములో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడి యొక్క రథకేతనమై నీవు ఆ రథాన్ని ఆశ్రయించి మాకు విజయాన్ని కాంక్షించాలి అని ఎవరు కోరుతారంటే భీముడు కోరడం జరుగుతుంది. భీముని యొక్క కోరిక మేరకు హనుమ కురుక్షేత్ర సంగ్రామములో ఈ యొక్క అర్జునుడి యొక్క రథకేతనమే వెళ్ళడం జరుగుతుంది. అదే విధముగా గంధర్వలోకానికి వెళ్ళి మణిమంతుడు అనబడే రక్షకుణ్ణి రాక్షసుణ్ణి సంహరించి సౌగంధికా పుష్పాలు తీసుకువచ్చి ద్రౌపది మనోవాంఛ తీర్చిన వీరుడు ఎవడంటే భీముడు అండి.
సో తర్వాత మనం అంశం చూసినట్లయితే ఘోషయాత్ర. అరణ్యవాస కాలములో పాండవులు పడుతున్నటువంటి నానా అవస్థలను చూసి తమ యొక్క మద గర్వాన్ని ధన బలాన్ని చూపించాలనే కాంక్షతో దుష్ట చతుష్టయం దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల యొక్క సోదరతనమంతా కూడా అరణ్యాలకు రావాలనుకుంటారు. ఆ క్రమములో వారు విడిది చేసిన ప్రాంతమంతయు కూడా చిత్రరథుడు అనబడే గంధర్వుని ఆధీనంలో ఉంటుంది. అది తెలియక అతనితో పోరు సల్పగా చిత్రరథుడు అనబడే గంధర్వుని చేతిలో దుశ్శాసన దుర్యోధన కర్ణ వీరులంతా కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో వారిని రక్షించాలని ధర్మజుడు కోరగా మనము చెయ్యవలసిన పని ఆ గంధర్వుడు చేశాడు, విడిచిపెట్టేయండి అంటాడు భీముడు. కానీ అన్న యొక్క ఆజ్ఞానుసారము భీమార్జునులు ఇరువురు కూడా ఆ యొక్క చిత్రరథుడు అనబడే గంధర్వుణ్ణి ఓడించి ఎవరిని రక్షిస్తారంటే కౌరవులను రక్షిస్తారు. ఆ సమయంలో కౌరవాగ్రజుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ఆత్మాభిమానం చిన్నబోయి ఆత్మహత్యా పాతకానికి పాల్గొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సందర్భంలో పాతాళ లోకము నుండి కృత్య అనబడే రాక్షసుడు వచ్చి అతనికి హితబోధ చేయడం జరుగుతుంది. ఓకేనండి. కొంతకాలమునకు బృద్వసుడు అనబడే బ్రాహ్మణుడు మునీశ్వరుడు రావడము జరుగుతుంది పాండవుల వద్దకు. వచ్చే క్రమంలో మునివర్య, మా కష్టములు ఇలా జరుగుతూ ఉన్నాయి, అవి చూడడానికే మీరు వచ్చారంటే, లేదు నాయన, పూర్వాశ్రమములో నలుడు అనబడే రాజు ఉండేవాడు, అతని పడినటువంటి కష్టముల కంటే మీవేమి గొప్పవి కాదు అని నలల దమయంతుల యొక్క కథను పూర్తిగా వివరించడము జరుగుతుంది. కాలక్రమములో కలి పురుషుని యొక్క ప్రభావము వలన ఈ యొక్క నలుడు అనబడేవాడు తమ యొక్క రాజ్యాన్ని, తమ యొక్క రాణి, అదేవిధముగా సుతులను కూడా కోల్పోయి మరొక రాజు వద్ద బానిస బతుకు బతికినటువంటి నలుడు తరువాత కాలంలో ఎలా రావడం రాజుగా జరిగింది, దీనికి అంతటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది నాయన, సహనం వహించండి, ఓర్పు వహించండి అని ఎవరంటే బృహద్రసుడు అనబడే ఒక బ్రాహ్మణుడు పండితుడు చెప్పడం జరుగుతుంది అండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే వీరందరికీ కూడా ధర్మ నీతి పరుడుగా అరణ్యవాస కాలమంతా కూడా ధర్మ నియమాలు చెప్పినటువంటి మునివర్యుడు కుల పురోహితుడు ఎవరంటే ధౌమ్యుడు అండి. ఎవరండి? ధౌమ్యుడు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మనకి ఏ పర్వంలో భాగంగా జరుగుతుంది అంటే అరణ్య పర్వములో ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం అండి. మరి యొక్క అరణ్య పర్వములో భాగముగా ఎటువంటి ప్రశ్నలు గతంలో రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సార్, మనకి తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది సో కేవలం 1500 రూపాయలకే పేపర్ 1 అండ్ పేపర్ 2 అందిస్తుందండి. మన యొక్క అకాడమీ యొక్క సో ఫీచర్స్ ఏమిటి అని మీరు గమనించినట్లయితే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ అనేది అందుబాటులో ఉన్నాయి సార్. అదే విధముగా మీరు గమనించినట్లయితే కేవలం పేపర్ 2 కావాలనుకుంటే సో కేవలం 999కే 1 ఇయర్ వ్యాలిడిటీకి మనం అందిస్తూ ఉన్నామండి. సో మన దగ్గర వీడియో క్లాసులు అయితే సో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి సార్. మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్ అయితే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధముగా మనం ఎవరైతే తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3 కోర్స్ తీసుకుంటారో సో త్వరలో రాబోతున్నటువంటి మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా వారిని యాడ్ చేయడం జరుగుతుందని మేనేజ్మెంట్ తెలియజేయడం జరిగిందండి. ఓకే సార్. సో మన నెక్స్ట్ ప్రశ్నలు గమనించినట్లయితే ఒకసారి పాండవుల ద్వైతవనములో ఉన్నప్పుడు వ్యాధవ్యాసుడు ధర్మరాజుకు ఏ రహస్య విద్యను ఉపదేశించాడు? దీనిని ధర్మరాజు తర్వాత అర్జునుడికి నేర్పించాడు. అయితే ఇది ఏ విద్య అని అడుగుతా ఉన్నాడండి. వ్యాసుని నుండి ధర్మజుడు పొందిన విద్య ఏమిటి అంటున్నాడు. సరే, ఇక్కడ ప్రధానముగా మనం గమనించినట్లయితే ప్రతిస్మృతి, సంజీవని, బ్రహ్మశిరస్సు, సాక్షి విద్య అంటున్నాడండి. చాక్షుకి సార్ సంజీవని విద్య అనేది మనకి ప్రధానముగా రామాయణ కాలంలో ఉంటుంది. బ్రహ్మ శిరస్సు లేదా బ్రహ్మ శిరోనామక అస్త్రం అనేది ద్రోణాచార్యుడు తన పుత్రుడైనటువంటి అశ్వత్థామకి ఇచ్చినటువంటిది. ఓకేనండి. సో ఇక్కడ వ్యాసుని నుండి పొందినటువంటిది ఏది అంటే
ప్రతిస్మృతి అనే విద్య. ఈ ప్రతిస్మృతి అనే విద్యను ఎవరు పొందుతారంటే ధర్మజుడు నుండి అర్జునుడు ఆ విద్య పొందిన తర్వాతనే పరమశివునికే తపస్సు చేయడం జరుగుతుంది. ఓకేనండి. సరే, ప్రధానంగా నెక్స్ట్ ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రము కోసము అర్జునుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు. శివుడు కిరాత వంశానికి చెందినవాడిగా ఏ వ్యాసం వేసుకుని వచ్చాడు అంటున్నాడండి. నిషాద, పులింద, కిరాతకుడు, శబర. సరే, కిరాతకుని ఒక బోయవాని వేషములో వచ్చి అర్జునుని యొక్క శక్తిని గమనించిన వాడు ఎవరంటే పరమశివుడు అండి. ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. సార్, నెక్స్ట్ గమనిస్తే నల దమయంతుల కథను వనపర్వములో బాధలో ఉన్న ధర్మజునకు వాదార్పుగా వినిపించినటువంటి మహర్షి ఎవరు అంటున్నాడు. బృహద్దసుడు, లోమసుడు, మార్కండేయుడు, ధౌమ్యుడు. సార్, వాస్తవానికి ధౌమ్యుడు అనేవాడు కులగురువు అండి. అరణ్యవాసకాలంలో వీళ్ళ దగ్గర ఉంటాడు. వాస్తవానికి ఇతడు ద్రౌపదుని యొక్క కులగురువు. తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ వీరికి నల దమయంతుల యొక్క కథను వివరించిన వాడు అంటే బృహద్దసుడు అనబడే మహర్షి అండి. పాండవుల వనవాస కాలములో ద్రౌపది కోరికపై భీముడు సౌగంధిక పుష్పాల కోసం వెళ్ళినప్పుడు అతని కుబేరుని తోటలో ఏ రాక్షసుణ్ణి వధించాడు. సరే, ఇక్కడ వాస్తవానికి ఆ తోటని రక్షకుడు అండి. ఇది రాక్షసుడు కాదు, రక్షకుడు. జటాసురుడు, మణిమంతుడు, క్రోధవశుడు, ఇల్వడు అంటున్నాడండి. మణిమంతుడు అనబడే రక్షకుణ్ణి ఎవడు వధించాడంటే భీముడు వధించడం జరిగింది అండి. అగస్త్య మహర్షి తన పితృదేవతల విముక్తి కోసం స్వయంగా సృష్టించుకొని వివాహం చేసుకున్న కన్య పేరేమిటి అంటున్నాడండి. సో లోపముద్ర, సుకన్య, దేవయాని, శర్మిష్ఠ. సార్, దేవయాని, శర్మిష్ఠ అనేవారు ఎవరి యొక్క భార్యలు అంటే యయాతి యొక్క భార్యలండి. ఎవరి యొక్క భార్యలు? యయాతి మహర్షి యొక్క భార్యలు ఈ దేవయాని, శర్మిష్ఠ. ఓకే సార్, వీరిద్దరు కూడా యయాతి మహర్షి యొక్క సంతానం, యయాతి రాజు యొక్క సంతానము. సో ఇక్కడ లోపముద్ర అనేది ఎవరి సృష్టి అంటే అగస్త్య మహర్షి యొక్క సృష్టి అండి. ఇది ప్రధానంగా మనం గమనించినట్లయితే మరి అరణ్య పర్వములో మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏది అంటే యక్ష ప్రశ్నలు అండి. యక్ష ప్రశ్నలు అనేవి ఎవరు ఎదుర్కొన్నారంటే ధర్మజుడు ఎదుర్కోవడం జరిగింది. ప్రధానముగా తన యొక్క సోదరుని రక్షించుకోవడంలో భాగముగా యక్ష ప్రశ్నలను ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే ధర్మజుడు. మరి యక్ష ప్రశ్నలు అన్ని సమాధానాలు చెప్పిన తర్వాత ఆ యక్షుడు ధర్మరాజుకి ఒక సోదరుని బ్రతికిస్తానంటే ఆ సందర్భంలో ఎవరిని కోరుకున్నాడంటే నకులుని కోరుకోవడం జరిగిందండి. ఎందుకు అని అన్నప్పుడు కుంతి సంతానానికి అగ్రజుడుగా నేను బ్రతికున్నాను, మాద్రి సంతానానికి అగ్రజుడు నకులుడు కాబట్టి సో ఇద్దరు బ్రతికుంటే సరిపోతుంది అంటాడు ధర్మజుడు. ఆ సమాధానానికి నచ్చి నలుగురు సోదరులను కూడా రక్షిస్తాడు యక్షుడు అనబడేవాడు. ఇదంతా కూడా మనకు ప్రధానముగా ఏ పర్వంలో భాగంగా జరుగుతుంది అంటే అరణ్య పర్వంలో భాగంగా జరుగుతుంది సార్. సార్ చూడండి, తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 1 year వ్యాలిడిటీతో పేపర్ 1 అండ్ పేపర్ 2ని కేవలం 1500 రూపాయలకే మన పిఆర్ అకాడమీ అందిస్తుందండి. సో అదేవిధంగా మన దగ్గర పేపర్ 2కి కేవలం 999కి ఆఫర్ చేస్తూ ఉన్నాం సార్. వీడియో క్లాసులు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ అనేది బోత్ మీడియంలో మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్. ఓకేనండి, ఈ సెషన్లో ప్రధానంగా మనం మహాభారతంలోని అరణ్య పర్వం విశేషాలు, సో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది మనం చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.